ఊళ్ళో ఒక నది ప్రాంతం పక్కన నేరేడు చెట్టు ఉంది. ఆ నేరేడు చెట్టు మీద ఒక కోతి నివసించేది. ఆ నదిలో పారుతున్న ముసలి ఆ చెట్టు మీద ఉన్న కోతిని చూసి కోతి దగ్గరికి వెళ్ళి రోజు మాట్లాడుతూ ఉండేది. అట్లా వాళ్ళిద్దరూ స్నేహితులుగా మారారు. కోతి రోజు ముసలికి నేరేడు కాయలు ఇస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆ ముసలి ఆ నేరేడు కాయలన్నీ తీసుకొని వెళ్ళి తన భార్యకి ఇచ్చింది. తన భార్య అనింది, ఈ కాయలు ఇంత రుచిగా ఉన్నాయి, రోజు తినే ఆ కోతి గుండె ఎంత రుచిగా ఉండిద్దో, నాకు ఆ కోతి గుండె కావాలి అనింది ముసలి భార్య. అప్పుడు ముసలి అనింది, నేను నా స్నేహితుడిని మోసం చేయలేను అనింది. అప్పుడు తన భార్య అనింది, నీకు నేను ముఖ్యమా ఆ కోతి ముఖ్యమా అనింది. సరే అని చెప్పి ఆ ముసలి అట్లా ఆ కోతి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ కోతి దగ్గరికి వెళ్ళాక, నా భార్య నీకు విందు భోజనాలు పెట్టిదంట, తొందరగా రా అనిన్నాడు. కోతి అనింది, నాకు ఈదడం రాదు, నేను ఎలా రావాలి ఆ నీళ్ళల్లో అనింది ఆ కోతి. అయితే ముసలి అనింది, నువ్వు ఈదటం ఎందుకు, నా భుజం మీద కూర్చో, నేను తీసుకెళ్తా అనింది ముసలి. అయితే ఆ కోతి వచ్చింది. ఇద్దరు కలిసి అలా వెళ్తుంటే దారి మధ్యలో ముసలి అనింది, నేను నిన్ను తీసుకెళ్తుంది విందు భోజనాలు పెట్టడానికి కాదు, నా భార్యకి నీ గుండె కావాలంట, అందుకే అనింది ముసలి. అయితే కోతి అనింది, చేశావు అని మనసులో అనుకొని తర్వాత అనింది, నాకు ఏం అభ్యంతరం లేదు మీ భార్యకి గుండె ఇవ్వడానికి, కానీ నేను ఆ గుండెని చెట్టు మీద ఒక డబ్బాలో భద్రంగా దాచిపెట్టాను, నేను నీ భార్యకి ఎలా ఇవ్వను అనింది. అయితే సరే అని చెప్పి ఇద్దరు వెనక్కి తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళాక కోతి గట్టిగా ఒక దూకి, నేను ఎందుకు వస్తాను నీతో, అసలు ఏ జీవైనా బ్రతికిద్దా గుండె లేకుండా అని అనింది. ఈ కథకు నీతి ఏంటంటే, తెలివితేటలతో ఉంటే ఏ పనినైనా సులభంగా జయించవచ్చు. థ్యాంక్ యూ.